సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జరిగే ముత్యాలమ్మ జాతరలో మొదటి రోజు ముత్యాలమ్మ తల్లిని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. దేవాలయం అభివృద్ధి కోసం 10 లక్షల నిధులు కేటాయిస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు. దండ తీసుకున్నామండి. దండ తీయండి. మీరు అట్లా ఉంటే ఫోటో మరి తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగే మరియు ఈ ఆలయానికి మన పార్లమెంట్ సభ్యులు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలయ కమిటీ సభ్యులందరికీ భక్తులకి పౌరులందరికీ కూడా నా నమస్కారం, నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతర కమిటీ మంచి ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యాలతో మంచి ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ, జాతర కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ముత్యాలమ్మ జాతరకి, ముత్యాలమ్మ ఆలయానికి నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడికి రోడ్డు వేయడం కూడా నా హయాంలోనే జరిగింది. మరి ముందు కూడా ఈ ఆలయ ప్రతిష్ట, కీర్తి మరింత పెరగాలని, ఈ జాతర ఈ రాష్ట్ర నలుమూలల దీనికి పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్ట పెరగాలని అన్ని విధాలుగా నేను కూడా కృషి చేస్తా. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఈ ప్రాంతం అంత సుఖంగా, సంతోషంగా ఉండాలి. మంచి వర్షాలు కురవాలి. రైతుల కావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా జాతర కమిటీ కోరినట్టుగా ఈ ఆలయ అభివృద్ధికి మరో 10 లక్షలు నా ఫండ్ నుంచి మంజూరు చేస్తున్నానని కూడా నేను మనం చేస్తున్నాను.